పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. మరి బైపీసీ తర్వాత ఫర్దర్గా అసలు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? సో ప్రాపర్గా రీసెర్చ్ చేసుకున్నట్లయితే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అని అంటారు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎక్కడ చదువుకుంటే తప్పకుండా మనకి జాబ్ ప్లేస్మెంట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 850+ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సో దీనివల్ల స్టూడెంట్ అనేవాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ సెషన్స్ డైరెక్ట్ రియల్ టైమ్ పేషెంట్స్ మీద చేయడం జరుగుతుంది. ఏ యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేయని విధంగా ఇయర్లీ 1,50,000లో మాత్రమే మనము బీటెక్ కోర్స్ అయినా ఎలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అయినా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టికల్ విషయానికి వస్తే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? లైవ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు సో డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో స్టూడెంట్స్ ని కూర్చోబెట్టి మన లెక్చరర్ సో ఏమేమి చేస్తారు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. అయితే సాధారణంగా ఇంటర్ అయిపోయిన తర్వాత ముందుగా ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత అసలు మేము ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్లో నాకు ఆపర్చునిటీస్ బాగుంటాయి, నా లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఆలోచన చాలా మంది పిల్లల్లో ఉంటుంది. మరి దానికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వటానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చదువుకున్న వారు అయి ఉండాలి, దాని గురించి నాలెడ్జ్ అయి ఉండాలి. లేదు ఒకవేళ కుటుంబంలో అలాంటి వ్యక్తులు ఎవరైనా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి దానికి సంబంధించిన విశ్లేషణ ఇవ్వడం కోసం ఒక మంచి వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి సౌత్ జోన్ కి సంబంధించి అడ్మిషన్స్ మేనేజర్ సాయి కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు దీనికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాయి కుమార్ గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సూపర్. అయితే ముఖ్యంగా నా సిస్టరే ఉంది, నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని అడగాలనుకున్నా ఫస్ట్ నా సిస్టరే ఉంది కాబట్టి దానికి సంబంధించి తను ఇంటర్లో బైపీసీ తీసుకుంది. మరి బైపీసీ తర్వాత ఫర్దర్గా అసలు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? ప్రజెంట్ ఇప్పుడు వరకు తీసుకోవడం వరకు ఒకటేదో ఒకటి చూస్ చేసుకుంటాం. ఈ చూస్ చేసుకున్నది బెటర్గా ఉంటుందా, తనకి ఫ్యూచర్కి ఉపయోగపడుతుందా, లేదు చాలామంది చదువుకొని ఆ చదువులాగా కొనసాగుతుంది ఎక్కడ స్టాప్ లేకుండా, బట్ దానికి సంబంధించిన జాబ్ లో ఎంతవరకు సెటిల్ అవుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాని గురించి వివరణ ఇవ్వండి. ఇంటర్మీడియట్ లో బైపీసీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న వాళ్ళకి ఉండేటటువంటి ఆప్షన్స్ వచ్చేసి మొదటిది నీట్ రాసుకొని ఎంబీబీఎస్ చేయడం. సో రెండోది మనకి అగ్రికల్చర్ కానీ, ఫార్మసీ కానీ, నర్సింగ్ కానీ, సో ఇవన్నీ రొటీన్ కోర్సెస్ అండి. సో ఇందులో ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా మనకి చాలా బూమింగ్ అండ్ డిమాండింగ్ ఉన్నటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియదు, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్కి మనకి ఎవరు కూడా ఇలాంటి కోర్సెస్ టీచ్ చేయరు. కాకపోతే జాబ్స్ ప్రకారంగా మాత్రం చాలా డిమాండింగ్ ఉన్నటువంటి కోర్సెస్ రీసెంట్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు సో ప్రాపర్గా రీసెర్చ్ చేసుకున్నట్లయితే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అని అంటారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ తీసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ మెడికల్ సెక్టార్లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో మీకు తెలుసు. సో ఈ బేసిస్ మీద చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు చెప్పారు అలైడ్ హెల్త్ సైన్సెస్ అని, కానీ ఇది చాలా తక్కువ మందికే తెలుసు. బిఫోర్ మనం ఏదైతే ఈ రెగ్యులర్ కోర్సెస్ గురించి మాట్లాడుకున్నామో, నీట్ ఇవన్నీ కూడా వాటి గురించే ఎక్కువగా తెలుసు, ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన రెండో ఆప్షన్ అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి ఒక చిన్న వివరణ. షూర్. అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే నార్మల్గా మనకి బీఎస్సీ ఎనెస్థీషియా, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీస్, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి కోర్సెస్. సో వీటిలో ఏంటంటే చాలా బూమింగ్ ఉన్నటువంటి కోర్సెస్. ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా కానీ ఒకవేళ నీట్లో ర్యాంక్ రాకపోయి ఉంటే కనుక లాంగ్ టర్మ్ తీసుకొని ఎంబీబీఎస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో చాలామంది 3-4 years టైం వేస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ 3-4 yearsలో వీళ్ళు ఒకవేళ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ తీసుకొని ఉంటే ఆల్రెడీ ఫ్యూచర్ డిమాండింగ్ ఉన్న జాబ్స్ కాబట్టి చాలా ఈక్వల్ శాలరీస్తో ఉంటాయి, చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ పాటికి వాళ్ళ కోర్సెస్ కూడా కంప్లీట్ చేసుకొని ఉండేవాళ్ళు. ఒకవేళ నీట్లో ర్యాంక్ రాక లైక్ ఎంబీబీఎస్లో కూడా జాయిన్ అవ్వలేక ఉన్నప్పుడు సిచ్యువేషన్స్లో తప్పకుండా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ తీసుకోండి. చక్కగా హాస్పిటల్స్లో డాక్టర్స్తో పాటు వర్క్ చేస్తూ ఉంటారు. సో మంచి పొజిషన్స్లో మీరు ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పర్టికులర్ ఈ కోర్సెస్ తీసుకోవాలి అని అంటే పర్సంటేజ్తో ఏమైనా, అంటే మనకు ఇంటర్కి సంబంధించిన పర్సంటేజ్లో కానీ ఏదైనా ఇంతే ఉండాలి అలాంటి మార్జిన్స్ ఏమైనా ఉంటాయా? లేదు మేడం, ఇలాంటి కోర్సెస్కి మనకి డైరెక్ట్ అడ్మిషన్స్ అనేవి కూడా యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మనకు డైరెక్ట్గా అడ్మిషన్స్ ఇస్తూ ఉంటాం. సో 50% ప్లస్ మనకి పాస్ అయి ఉండాలి అన్ని సబ్జెక్ట్స్ కూడా.
సో తప్పకుండా మనకి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు పిల్లలకంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ పైన కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మీరు చెప్పిన ఈ పర్టికులర్ కోర్సెస్ గురించి క్యాచ్ చేయగలుగుతారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగానే. కానీ పేరెంట్స్కి చాలా తక్కువ మందికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఫస్ట్ స్టడీస్ ఎడ్యుకేషన్ గురించి నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళని ఎలా మీరు అంటే వాళ్ళకి ఎలా మోటివేట్ చేయగలుగుతారు, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ పాపది కానీ బాబుది కానీ అని? సో మేము దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మేము రీసెంట్గా రూరల్ కాలేజెస్కి విజిట్ చేసాం. సో చేసినప్పుడు నార్మల్గా మేము స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ఇలాగే బైపీసీ స్టూడెంట్స్ని కొంతమందితో మేము ఇంటరాక్ట్ అయ్యాం. సో పర్సనల్గా తెలుసుకున్నాం అంటే వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏమవుదాం అనుకుంటున్నారు అని. సో అందరూ నీట్కి ఎఫర్ట్ చేయలేరు, అందరూ ఎంబీబీఎస్కి వెళ్ళలేరు. సో మరి మీరు ఏమనుకుంటున్నారమ్మా, మీరు ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగినప్పుడు సో వాళ్ళు బేసిక్గా సార్ ఏం చేస్తాం సార్ మేము డైరెక్ట్గా అగ్రికల్చర్ అడ్మిషనో లేకపోతే ఫార్మసీకో లేదా నర్సింగ్కి వెళ్ళిపోతాం సార్ అని మాటే అన్నారు. అప్పుడు మాకు వాళ్ళకి ఇంకేం కోర్సెస్ ఉంటాయి మీకు ఏమైనా తెలుసా అని అడిగాను. లేదు సార్ మా సార్ వాళ్ళు మాకు నీట్లో ర్యాంక్ రాకపోతే ఎంబీబీఎస్ కాకపోతే ఈ ఫార్మసీకో అగ్రికల్చర్కో నర్సింగ్ చేసేయండి అని చెప్పారు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు. అంటే అటువైపు మాత్రమే ఆప్షన్స్ చూపిస్తున్నారు. సో మేము చాలా బాధపడ్డాం. అరే అంటే ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎంత డిమాండివ్ కోర్సెస్, ఎంత డిమాండ్ జాబ్స్ ఉన్న కోర్సెస్ గురించి అసలు చాలా వరకు తెలియదు పిల్లలకి. అసలు పేరెంట్స్కి కానీ బైపీసీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. సో మేము గైడ్ చేసాం, మేము చెప్పాం అమ్మా మీకు ఇదే కాదు ఫ్యూచర్, సో దీనికంటే బెటర్ ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఉంది, సో చాలా డిమాండ్ తక్కువగా ఉంటుంది, జాబ్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయింది బయటకు వచ్చాము, సో మనకి ఒకవేళ ఎంబీబీఎస్ రాలేదంటే సీట్స్ అన్ని ఈ ఫార్మసీ నర్సింగ్ లో ఫిల్ అయిపోతాయి. సో అవుట్ గోయింగ్ బ్యాచెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, బట్ జాబ్స్ తక్కువగా ఉన్నాయి. బట్ దర్ ఇస్ నో ఫ్యూచర్ ఇన్ ఇట్. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే డిమాండ్ ఉన్న జాబ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీళ్ళు జాబ్ ప్లేస్మెంట్ తో బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ చదువుకుంటే. ఎగ్జాక్ట్లీ, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎక్కడ చదువుకుంటే తప్పకుండా మనకి జాబ్ ప్లేస్మెంట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈ ప్లేస్మెంట్స్ అనేది అంటే ఎంతవరకు ఛాన్స్ ఉంది అంటారు? అంటే కొంతమంది 70%, 80% అంటారు, కొంతమంది 60% అంటారు. నిజంగా అన్న మాటలు తర్వాత ఉండవేమో అనే ఆలోచన కూడా ప్రతి పేరెంట్లో ఉంటుంది. అంటే ఎవరైనా ముందు సరే అడ్మిషన్ తీసుకోవడం కోసము ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, తర్వాత ఇదంతా వేరేలా ఉంటుంది అని చెప్పి, అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు? సో ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ అనేవి మెడికల్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్ సెక్టర్ మేడం. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మేము ఇక్కడ ఇంటర్న్షిప్స్ అనేవి ఇన్ క్యాంపస్లో ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఏంటి అంటే మీకు డైరెక్ట్గా ఇంటర్న్షిప్స్ కోసం బయట హాస్పిటల్స్కి పంపించడం, 6 months వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ చేసి ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 850+ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సో దీనివల్ల స్టూడెంట్ అనేవాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ సెషన్స్ డైరెక్ట్ రియల్ టైమ్ పేషెంట్స్ మీద చేయడం జరుగుతుంది. సో ఇది చాలా బెనిఫిట్ అయిన విషయం. సో చాలా యూనివర్సిటీస్ లో ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్ సెషన్స్ అనేవి 3rd year లోనో 4th year లోనో స్టార్ట్ అవుతాయి. అప్పుడే వాళ్ళకి ల్యాబ్ యాక్సెస్ ఇస్తారు, హాస్పిటల్ యాక్సెస్ ఇస్తారు, దాని తర్వాత మీకు ఇంటర్న్షిప్స్ కి బయటికి పంపించడం జరుగుతుంది, ఇలా ఉంటుంది. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ 100 acres క్యాంపస్ లో అన్ని ఇన్ క్యాంపస్ లోనే ఉంటుంది. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఒకటే క్యాంపస్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ. సో ఇక్కడ జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్ కి అన్ని ఫెసిలిటీస్ ఇన్ క్యాంపస్ లోనే దొరుకుతాయి. సో 18 నుంచి 36 months వరకు ఇంటర్న్షిప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మెడికల్ లో 18 to 36 months ఇంటర్న్షిప్ ఉన్న వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. సో వీ హ్యావ్ టాప్ టైఅప్స్, 1500+ టాప్ కంపెనీస్ తో టైఅప్ మనకు ఉండడం వల్ల సో డైరెక్ట్ గా కంపెనీస్ వచ్చి ఇక్కడ హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్ గా ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ చేసేటటువంటి పిల్లలు తక్కువగా ఉండడం వల్ల, జాబ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మనకి లిమిటెడ్ ఇంటేక్ ఉంటుంది. సో మనం ఇంత స్టూడెంట్స్ తీసుకోవాలి అనేది ఉంటుంది. సో తీసుకుంటాం, వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయి అండ్ కంపెనీస్ దగ్గర ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, బట్ వీ కాంట్ ప్రొవైడ్ దెమ్. ఏదున్నా కానీ మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందినే జాబ్ కి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. అలా జాబ్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ కావాలని చెప్పి ఇంకెవరన్నా చూడండి ఇంటర్వ్యూస్ కి అని చెప్పిన రోజులు కూడా మేము చూసాం ఇక్కడ. సో 100% జాబ్ ప్లేస్మెంట్ అనేది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇస్తాం. ఖచ్చితంగా జాబ్ కొట్టి వెళ్లాల్సిందే అని అంటారు. తప్పకుండా జాబ్ తోటి బయటకు వెళ్తాం. సో ఇప్పుడు అంటే ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని ఒక 2 రోజులు ఎక్కడికన్నా వెకేషన్ కో ఫ్రెండ్స్ ఇంటికో పంపించడానికే చాలా ఆలోచిస్తారు. అంటే అక్కడ సదుపాయాలు ఎలా ఉంటాయో, నా కూతురు లేకపోతే నా కొడుకో ఎంత ఇబ్బంది పడతారో, నేను చూసుకున్నంత జాగ్రత్తగా అక్కడ ఉండదు కదా అన్నట్లుగా. అలాంటిది ఒక 4 సంవత్సరాలు చదువుకోవడానికి కంప్లీట్ గా పంపించేస్తున్నారు, అది కూడా వేరే స్టేట్ కి అని అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే అటువంటి ఆలోచన పేరెంట్స్ మైండ్ లో రాకుండా ఉండాలి అని అంటే ఇక్కడ సదుపాయాలు కూడా అదే రకంగా ఉండాలి. ఒకసారి వాటి గురించి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రకారంగా
ఎందులో కూడా కాంప్రమైజ్ అవ్వము. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 2 గేట్స్లో తప్పకుండా స్ట్రాంగ్ సెక్యూరిటీ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఓకే. గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్ని సపరేట్గా ఉంటాయి అండ్ సపరేట్ సెక్యూరిటీ అక్కడ ఉంటుంది. బాయ్స్ హాస్టల్ సంబంధించి సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీలో మనకి భాగంగా ఇన్ క్యాంపస్లో మాత్రమే స్టే చేయాలి అనే ఒక రూల్ ఉంది. సో సౌత్ నుంచి వచ్చేటువంటి పిల్లలకి బయట పీజీలో స్టే చేసే ఆప్షన్ మనం ఇవ్వట్లేదు. సో సౌత్ నుంచి వచ్చిన పిల్లలు తప్పకుండా క్యాంపస్లోనే ఉండాలి. సో దీని ప్రకారంగా మీకు ఐడియా ఉండొచ్చు లైక్ ఎటువంటి సేఫ్టీ మనం మెయింటైన్ చేస్తాం అనేది. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొక విషయం, మీకు అన్ని ఫెసిలిటీస్ క్యాంపస్లో దొరుకుతాయి. ఈవెన్ కెఫెటీరియాతో పాటు స్టేషనరీతో పాటు అన్ని క్యాంపస్లోనే ఉన్నాయి. సో ప్రత్యేకంగా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, డెఫినెట్లీ పేరెంట్ నుంచి కన్ఫర్మేషన్ మాకు కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి వాళ్ళ పేరెంట్స్తో కాల్ చేయిస్తే మాత్రమే వాళ్ళ కన్సర్న్ తీసుకొని మాత్రమే మనం స్టూడెంట్ని అవుటింగ్కి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న నంబర్స్ ఉంటాయి పేరెంట్స్, ఆ నెంబర్స్ నుంచి కాల్ వస్తే మాత్రమే మేము మేమే కాల్ బ్యాక్ చేస్తాము, పలానా మీ చిల్డ్రన్ బయటకు వెళ్దాం అనుకుంటున్నారు అవుటింగ్కి. సో మా దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి పేరెంట్స్వి. సో మనకి స్టూడెంట్ వచ్చి అవుటింగ్ అని అడిగితే మేమే కాల్ బ్యాక్ చేసి పేరెంట్ని కన్ఫర్మేషన్ తీసుకుంటాం, మీకు ఇన్ఫార్మ్ చేశారా, ఓకేనా పంపించమంటారా. సో దెన్ వి విల్ అలౌ విత్ ద గేట్ పాస్. అది కూడా టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లో వెళ్ళి మళ్ళీ పిల్లలు బ్యాక్ వచ్చేస్తారు. మ్యాక్సిమం వెళ్ళరు, ఒకవేళ వెళ్ళాలనుకున్నా కానీ మనం గేట్ పాస్ అయితే ఈ కన్ఫర్మేషన్తో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ముఖ్యంగా మగపిల్లల సంగతి పక్కన పెడితే ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి ఇంకొంచెం కేరింగ్ అవసరమేమో అనిపిస్తుంది. ఇక్కడ అలా ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేక కేరింగ్ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? కేరింగ్ విషయానికి వస్తే మనము సౌత్ పిల్లల మీద చాలా స్పెషల్ కేర్ ఉంటుంది మేడం. ఇక్కడ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో చైర్మన్ సార్ దగ్గర నుంచి కూడా చాలా స్పెషల్గా చూసుకుంటారు. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇందులో చెప్తాను. బేసిక్గా మనకి ఇక్కడ 24/7 మనకి సౌత్ ఇన్ఛార్జ్ టీమ్ ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అందుబాటులో ఉంటారు. సో ఏ ప్రాబ్లమ్స్ ఎకడమిక్స్ లో కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మనకు డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి టీమ్ కి చెప్తే ఇమీడియట్ గా ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటుగా ఇక్కడ ప్రత్యేకంగా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వైద్యం కూడా మనం ఫ్రీగానే ఇస్తాం. సో హాస్పిటల్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా చేపిస్తారు. సో రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. లైక్ ఒక అబ్బాయికి సివియర్ గా ఆన్ ఆఫ్ ఏ సడన్ స్టమక్ పెయిన్ వచ్చింది. సో తను ఇంటికి వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళి చూయించుకున్నాడు, మెడిసిన్స్ తీసుకున్నాడు, మళ్ళీ బ్యాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మిడ్ నైట్ సడన్ గా పెయిన్ మళ్ళీ రావడం వల్ల ఇట్ వాజ్ అ సివియర్ ఏక్. సో ఆ టైంలో జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఇన్ఛార్జ్ కి సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేయగానే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇన్ క్యాంపస్ లో హాస్పిటల్ ఉంది కాబట్టి జస్ట్ 2 minutes మనం హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేశారు. సో తప్పకుండా స్టూడెంట్ కి దెన్ ఈ నీడ్ టు అండర్గో అండ్ సర్జరీ అని చెప్పేసి అన్నారు. సో సర్జరీ చేయాలన్నప్పుడు డెఫినెట్లీ పేరెంట్స్ కన్సర్న్ కూడా మనకు అవసరం. సో ఎలా మరి ఇంటికి పంపిద్దామా లేదా అన్న ఆలోచన వచ్చే ముందే చైర్మన్ గారికి విషయం తెలిసి వెంటనే విత్ ఇన్ 10-15 minutes లో హీ మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ మేడం. అరేంజ్మెంట్స్ చేసి సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అరేంజ్ చేపించి వాళ్ళ పేరెంట్స్ ని కూడా మనం ఇక్కడికి పిలిపించి కాలేజ్లోనే ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ మనం ప్రొవైడ్ చేసి, ఎందుకంటే పేషెంట్ కి పేరెంట్స్ దగ్గర ఉంటేనే కొంచెం త్వరగా రికవర్ అవుతుంది. సో ఆ సోర్స్ గా ఆలోచించి చైర్మన్ సార్ చెప్పడం వల్ల మేము పేరెంట్స్ కూడా ఇక్కడికి పిలిపించి 10 days ఉండి మళ్ళీ బాబు సెట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అస్. అసలు చాలా మనం ఎప్పుడు కూడా స్టూడెంట్ని ఇక్కడ కాలేజ్కి వచ్చిన స్టూడెంట్ లాగా ఎప్పుడు చూడలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూసాం. మన ఇన్ఛార్జెస్ కానీ, మనకి ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, వీళ్ళు సౌత్ నుంచి వచ్చారు, అంత దూరం నుండి వచ్చారు అని ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు. కాబట్టి ఇంకా మీరు ఎటువంటి భయం లేకుండా మీ పిల్లల్ని ఎంత దూరమైంది అనుకోకుండా పంపించండి. తప్పకుండా మేము అందరం తోడున్నాం. మీ వాళ్ళ ఫ్యూచర్కి మేము భరోసా ఇస్తాం. ఒకసారి ఆ ఫీజు ఎలా ఉందో కూడా ఏ యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేయని విధంగా ఇయర్లీ 1,50,000 మాత్రమే మనము బీటెక్ కోర్స్ అయినా, ఎలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అయినా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో హాస్టల్ ఫీజు కూడా 6 months 1 year కూడా కట్టుకునే విధంగా ఫీజిబిలిటీ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల కలలు నెరవేర్చడానికి సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఎప్పుడూ తోడై ఉంటుంది. సో ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకోవాలి, నా కొడుకు కానీ నా కూతురు కానీ మంచి ఫ్యూచర్ ఉండాలి అని ఆలోచించే ప్రతి పేరెంట్కి ఈరోజు చెప్తున్నాను మేడం. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీజుతో మంచి ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీలో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో తప్పకుండా ఒక మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, కోర్స్ సెలెక్ట్ చేసుకోండి,
మంచి గైడెన్స్ తీసుకోండి. తప్పకుండా మీ పిల్లలకి మంచి ఫ్యూచర్కి మీరే దారి ఇవ్వండి. మరి బాగుంది. అంటే ఒక్కసారి మెడిసిన్ సైడ్ అనేసరికి మిగతా ఏదో ఒకటి చదివామా, ఎగ్జామ్ రాసామా ఇదంతా పక్కన పెడితే, మెడిసిన్ అనేసరికి చదివితే సరిపోదు, దానికి సంబంధించిన ప్రాక్టికల్ కూడా ఖచ్చితంగా మనం అది కరెక్ట్గా చేయగలిగితేనే ఫ్యూచర్లో ముందుకు వెళ్ళగలుగుతాము అండ్ మనం చేసిన ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ విషయానికి వస్తే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ప్రాక్టికల్ సెషన్స్ మీరు అన్నట్టుగానే చాలా ఇంపార్టెంట్ మేడం మెడికల్ దాంట్లో. సో దీని ప్రకారంగా ఏంటి అంటే మనము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనకు ఉన్నటువంటి హాస్పిటల్లోనే యాక్సెస్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మన యూనివర్సిటీలో క్యాత్ ల్యాబ్ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. సో ఇది ఇండియాలోనే 3 ఉన్నాయి మేడం. అందులో ఒకటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉండడం స్టూడెంట్కి చాలా బెనిఫిట్గా లైవ్ పేషెంట్స్ మీద వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు. సో ఎంఆర్ఐ స్కాన్ మెషిన్స్ కానీ, సిటీ స్కాన్ మెషిన్స్ కానీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్ మనకి ఇక్కడ ఏర్పాట్లో ఉన్నాయి. సో ఎనెస్థీషియాకి సంబంధించినటువంటి లెబొరేటరీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఆపరేషన్ థియేటర్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఒక ఐసీయూ డైరెక్ట్గా ఓన్లీ ఫర్ ప్రాక్టికల్ సెషన్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటన్నిటి వల్ల స్టూడెంట్ ఒక ల్యాబ్కి వెళ్ళి మనకి నేర్చుకోకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి లైవ్గా నేర్చుకోవడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ప్రతి ల్యాబ్తో మనకి ఒక లెక్చర్ హాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ రియల్ టైం పేషెంట్స్ మీద డాక్టర్స్ ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారు, సో అది లైవ్గా మన స్టూడెంట్స్కి ప్రాక్టికల్ సెషన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేర్చుకోవడం వల్ల ఈరోజు జరిగిన క్లాస్కి సంబంధించినటువంటి థియరీలో ఈరోజే ప్రాక్టికల్స్ చేయడం ఉంటుంది. సేమ్ డే ప్రాక్టికల్ సెషన్స్ వల్ల తప్పకుండా వాళ్ళకి మంచి గుర్తుంటుంది. ఓకే. అంటే అక్కడ ట్రీట్మెంట్ ఒక పేషెంట్ కి జరుగుతున్నప్పుడు అక్కడే లెక్చరర్ ఉండి స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది సేమ్ టైం స్టూడెంట్ అది చూస్తారు, ఇదంతా జరుగుతుంది ఎవ్రీడే. దానికి లైవ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు సో డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో స్టూడెంట్స్ ని కూర్చోబెట్టి మన లెక్చరర్ సో ఏమేమి చేస్తారు, ఫార్మాలిటీస్ ఏంటి, ఎలా అనేది ప్రాక్టికల్ సెషన్ అక్కడ లెక్చర్ దగ్గర ఉండి వాళ్ళు ఏమేమి ప్రాసెస్ చేస్తున్నారో వీళ్ళకి నేర్పిస్తారు. ఓకే. దానివల్ల బెనిఫిట్ అవుతుంది. సూపర్ సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే బైపీసీలో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ 10th అయిపోయినాక ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచే ఫ్యూచర్ వాళ్ళ 10th వరకు చదివింది ఒక ఎత్తు అయితే తర్వాత ఇంటర్ నుంచి స్టార్ట్ చేసేది ఒక ఎత్తు అని చెప్పాలి. వాళ్ళ లైఫ్కి ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఆ పునాది స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆ కన్ఫ్యూజన్కి సంబంధించి అండ్ వాళ్ళని పక్క స్టేట్స్కి పంపించి చదివిపిస్తున్నాము అంటే పేరెంట్స్లో ఉండే భయాలకు సంబంధించి కానివ్వండి చాలా క్లియర్గా ఆన్సర్ చేశారు. అండ్ ఈ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.